హాయ్ నమస్తే అండి. నేను మీ ఎస్కే రసూల్ గురూజీ, అనంతపురం జిల్లా ధర్మవరం. ఎంతోమంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మానవాళి ఎదుర్కొంట సమస్యలలో కిడ్నీ ప్రాబ్లం ఒకటి. ఈ కిడ్నీ ప్రాబ్లం గురించి ఈరోజు మీకు చక్కటి సలహా ఇవ్వదలుచుకున్నా. ఈరోజు మానవాళి తినే ఆహారాలు అదుపు తప్పినందుకు మనిషి ఎదుర్కొంటున్న సమస్య ఏది? ఆ కిడ్నీ చెడిపోవడం. ఈ కిడ్నీ చెడిపోవడానికి కారణాలు వెతికితే గురువులు 4 సలహాలు ఇచ్చారు మనకి. ఏమిటవి? కూర్చొని యూరిన్ విసర్జన చేస్తే ఫస్ట్ యూరిన్ స్లో రావడం, ఆ తర్వాత నురుగు రావడం, ఆ తర్వాత స్మెల్, ఆ తర్వాత ఆ యూరిన్లో తెల్లటి అలా ధార రావడం, నీరసించిపోవడం మనిషి. ఇవన్నీ ఈ విధంగా ఉంటే ఇక ఆహారాలు అదుపు తప్పినాయి అలా ఉంటాయి. కానీ మనం ఆహారాలు అలవాట్లు అలాగే ఉండిపోతాయి. వాటికి సూచన ఏమిస్తుంది మనకి? కాళ్ళు వాపులు రావడం, మోకాళ్ళ నుంచి కిందికి అలా వాపులు రాగానే మనం ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ని సంప్రదింపులు చేసి వాళ్ళు ఏం చేస్తారు? బాబు క్రియాటిన్ టెస్ట్. ఈ క్రియాటిన్ టెస్ట్కి వెళ్ళగానే క్రియాటిన్ 1.6, 1.7, 1.4 ఆ డిసీజ్ బట్టి అలాగే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం బెంబేలెక్కి లక్షలు ఖర్చు పెట్టుకొని సతమతమై ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈ చెత్త మందులు, ఏవే మందులు వాడి ఏం చేస్తారు? ఆ కిడ్నీ అలాగే పెరిగి డయాలసిస్. ఆ డయాలసిస్కి వెళ్ళామా ఆహారాలన్నీ బంద్. కొన్నే నీళ్లు, 1 లీటర్ నీళ్లు తాగాల, లేదా 1/2 లీటర్ నీళ్లు తాగాల, అన్నం కొంచెం తినాలా, సతమతమై అంతే. ఇటువంటి తరుణంలో నేను చక్కటి ప్రకృతి మాత ప్రసాదించిన ఒక అద్భుతమైన మూలికని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా ఈ ఛానల్ ద్వారా. అదేమిటది? గోక్షుర. దాన్ని పల్లేరు చెట్టు, ప్రకృతి మాత ఒడిలో దాగి ఉన్న ఈ అద్భుతమైన మూలిక. చూసారా? ఈ మూలికని ఏ విధంగా మనం సేవించాలా, దీన్ని ఔషధంగా ఎలా మార్చుకోవాలా అనే విషయం మీకు తెలియజేస్తున్నా. చూసారా? ఇది గోక్షుర. ఈ ప్రకృతి మాట ఒడిలో ఇటువంటి ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి. మన గురువుల ద్వారా ఇలా సంక్రమించిన విద్యని ఎంతోమందికి పంచుతున్నాం. చూసారా? వీటి ముళ్ళులో గుణం వేరే, వీటి ఆకులో గుణం వేరే, వీటి పుష్పాలలో గుణం వేరే. నేను చెప్పే సమస్యకి, ఈ కిడ్నీ సమస్యకి ఇది సమూలము. కాయలు, పూలు, ఆకులు, ఈ కొమ్మలు ఇవన్నీ నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు ఆ విధంగా చేయవచ్చు. ఇలా కొద్దిగా తీసుకొని ఈ కల్వములో, మీకు కల్వాలు లేకపోయినా ఏ బండరాయితోనో ముక్కలుగా చేసి మిక్సీలోనూ ఈ విధంగా పచ్చాగా దంచి ఎంతో అద్భుతమైన ఔషధం. 40 నుంచి 3 నెలలు సేవిస్తే గనీరియా వ్యాధి కూడా ఈ యొక్క మూలికతో మాయమవుతుంది. మూత్రంలో కుచ్చు రావడం, మూత్రంలో మంట, మల విసర్జన చేస్తే చీము గారడం, ఇటువంటి సమస్యలు ఎన్నో ఈ మూలిక ద్వారా ఆగిపోతాయి. ఇక దంచాం కదా, వీటిని ఏం చేయాలి? మనం ఇలా ఒక గిన్నెలో వేయాలి. ఇక్కడ నీళ్ళ క్వాంటిటీ చాలా ముఖ్యం. ఇది 1 గ్లాసు నీరు అంటే 200 ml. వీటికి 400 ml వాటర్ ఇందులో మనము వేశాము. వీటిని
స్టవ్ పైన లేదా కట్టెల పొయ్యి పైన పెట్టి వీటిని సగం వరకు మనం మరిగించాలి. ఇప్పుడు వీటిని మనం మరిగిస్తాము, చూస్తూ ఉండండి. ఇలా స్టవ్ వెలిగించి వాటిపైన మనం ఇలా పెట్టుతాం. చూసారా, ఈ నీళ్లు మనం 2 గ్లాసులు నీళ్లు పోసాం. ఇప్పుడు 1 గ్లాసు మరిగాయి. ఇక దీన్ని మనం గ్లాసులో వడబోసుకొని ఏ విధంగా వాడాలో చేసి చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఈ విధంగా మనం 2 గ్లాసులు పోసిన నీరు ఇలా ఉడికి చూసారా ఈ విధంగా మారాయి. దీన్ని మనం ఇలా వడబోసుకొని అంతే, గోక్షూర కషాయం ఈ విధంగా తయారైంది. చూసారా, ఈ కషాయాన్ని ఆకులు తేవడం, వాటి విలువలు చెప్పడం, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో అనే విషయాన్ని తెలియజేయడం, ఈ కషాయాన్ని చేయడం అన్నీ చూపించాను. ఇప్పుడు వీటిని నేను తాగి చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇలా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నట్లే మనం దీన్ని తాగాల. అంతే, ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం మనం ఉదయం లేవగానే అలా ఊరుబెట్టుకెళ్ళి ఈ గోక్షూర ముక్కని తెచ్చుకొని ముక్కలు ముక్కలుగా చేసి దంచి నేను ఏ విధంగా చూపించానో అదే విధంగా పొయ్యి పైన పెట్టి మీరు కాలకృత్యములు ముగించే లోపల 2 గ్లాసుల వాటర్ ఇలా 1 గ్లాసుగా మారుతుంది. వీటిని ఈ యొక్క కషాయాన్ని 2 పూటల ఉదయం పరగడపున ఒక్కసారి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కసారి, రోజుకు 2 సార్లు 40 రోజులు సేవిస్తే ఎన్నో అద్భుతమైన లాభాలు మీ శరీరానికి వస్తాయి. మీ కిడ్నీ శుభ్రమవుతుంది. మీ కిడ్నీలో ఉండే సమస్యలు, ప్రోస్టేట్ ప్రాబ్లం, యూరిన్ డిజార్డర్ అన్నీ శుభ్రమై చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. దేనికంటే ఈ ప్రకృతి మాత ఒడిలో ఇటువంటి ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నవన్నీ ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు నేను తెస్తున్నా. ఎంతో అద్భుతమైన పానీయం, ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. మహర్షులు, మన దేశ సంపద, ఈ మహర్షి ఇచ్చిన అద్భుతమైన కానుకే ఈ ఆయుర్వేద వైద్య విజ్ఞానం. ఆయుర్వేదం జీవన విధానాన్ని మార్చడమే ఈ ఆయుర్వేదం. చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్గా మారే ఈ యొక్క ఔషధం ఎన్నో లక్షలు మీకు మిగిలిస్తుంది. మనం చేయదగ్గ విషయాన్ని ఈ యూట్యూబ్ ద్వారా చక్కగా నేను తెలియజేశాను. మీరు ఈ విధంగా సేవించండి. ఇటువంటి ఔషధం మీకు చేయడం చేత కాకపోతే నా అనుభవంలో చేసిన చూర్ణాన్ని మీకు నేను పంపగలను. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్. జై హింద్.